సాధారణంగా బంగారం తాకట్టు పెట్టడం అనేది తక్షణ అవసరంగా చెప్పవచ్చు. ప్రస్తుత కాలంలో బంగారం తాకట్టు పెట్టడం బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు తమ ప్రధాన వ్యాపారంగా మార్చుకుంటున్నాయి. బంగారం ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ సెక్యూర్డ్ రుణాలు ప్రతిసారి పెంచుకుంటూ ముందుకు వెళ్తున్నారు. బంగారం తాకట్టు అనేది ప్రస్తుత కాలంలో చాలా మందికి తక్షణ ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి సులువైన సాధనంగా మారింది. అయితే బంగారం తాకట్టు పెట్టేందుకు కేవలం బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు మాత్రమే కాదు, కొందరు ప్రైవేటు వడ్డీ వ్యాపారులు సైతం బంగారం తాకట్టు పెట్టుకుని రుణాలను అందిస్తుంటారు. వీరిని పాన్ బ్రోకర్స్ అని పిలుస్తారు. భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో పాన్ బ్రోకర్స్ యాక్ట్ అనే ప్రత్యేక చట్టం ఉంది. ఆంధ్రప్రదేశ్లో పాన్ బ్రోకర్ చట్టం 1966, తెలంగాణ పాన్ బ్రోకర్స్ చట్టం 2015 ప్రకారం లైసెన్స్లను అందిస్తారు. ప్రతి వ్యాపారి తాకట్టు వ్యాపారి లైసెన్స్ తీసుకోవాలి. సాధారణంగా జిల్లా రిజిస్టర్ ఆఫీస్ ఇస్తుంది. ప్రతి తాకట్టు లావాదేవీకి రసీదులు, పాన్ టికెట్ అనేది తప్పనిసరి. వడ్డీ విషయంలో నియంత్రణ ఉంటుంది. ఎక్కువ వడ్డీ వసూలు చేయడం అనేది చట్టవిరుద్ధం. కస్టమర్లు తాకట్టు పెట్టిన బంగారం తిరిగి ఇవ్వడానికి నిరాకరిస్తే క్రిమినల్ అఫెన్స్ అవుతుంది. మీరు ఒకవేళ బంగారం తాకట్టు పెట్టినట్లయితే వెంటనే తాకట్టు సంబంధించిన స్లిప్ జాగ్రత్తగా ఉంచుకోవాలి. చెల్లించిన వడ్డీ వివరాలు, ఇతర రసీదులను కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి. వడ్డీ వ్యాపారి విషయంలో ఫోన్ రికార్డింగ్స్, చాటింగ్ వివరాలు ఉంటే దగ్గర పెట్టుకోవాలి. తాకట్టు పెట్టిన బంగారం, నగల ఫోటోలను దగ్గర పెట్టుకోవాలి. బంగారు నగలు తాకట్టు పెట్టినట్టు రాతపూర్వకంగా లేఖ తీసుకోవాలని పేర్కొంది. నగలు స్వాధీనం చేసుకోవడం లేదా వేలం వేసినట్లయితే ముందుగా తాకట్టు వ్యాపారి కస్టమర్కు స్పీడ్ పోస్ట్, రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా డిమాండ్ నోటీస్ లేఖను పంపించాల్సి ఉంటుంది. తాకట్టు వ్యాపారి గనక బంగారం తిరిగి ఇవ్వడానికి నిరాకరిస్తే గనక ఇది మోసం కిందకు వస్తుంది. అప్పుడు మీరు పోలీస్ ఫిర్యాదు చేయవచ్చు. ఎఫ్ఐఆర్లో సెక్షన్ 403 చట్టం సెక్షన్ 420 కింద వడ్డీ వ్యాపారులపై కేసు నమోదు చేయవచ్చు. పోలీసులు ఎఫ్ఐఆర్ తీసుకోకపోతే మెజిస్ట్రేట్ వద్ద పిటిషన్ వేయవచ్చు.